బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేసి ఎవరి పేరు మెన్షన్ చేయకుండా గెస్సింగ్ అనేది నెటిజన్స్కి వదిలేశారు. మరి బండ్ల గణేష్ ట్వీట్ చూసిన తర్వాత సినిమా పరిశ్రమలో కానీ లేదా ఇటు రాజకీయాల్లో కానీ ఎవరికి ఈ ట్వీట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని నెటిజన్లు ఎవరికి తోచిన పేరు వాళ్ళైతే చెబుతూ ఉన్నారు. ఇంతకు ఎవరికి సూట్ అవుతుందో మీరు చెప్పాలి. ఆయన పేరు మెన్షన్ చేయకుండా రాసుకుంటూ వచ్చారు. బండ్ల గణేష్ ట్వీట్ ఏంటి? హీ టెల్స్ లైస్ అబౌట్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. గత గురించి, ప్రస్తుతం గురించి, భవిష్యత్తు గురించి అబద్ధాలే చెబుతారట ఆయన. హీ టెల్స్ లైస్ అబౌట్ హిమ్సెల్ఫ్, తన గురించి తాను అబద్ధాలు చెప్పుకుంటాడట. హీ టెల్స్ లైస్ హిజ్ బ్యాక్గ్రౌండ్, తన బ్యాక్గ్రౌండ్ గురించి అబద్ధాలు చెప్పుకుంటాడట. హీ టెల్స్ లైస్ అబౌట్ హిజ్ ఎడ్యుకేషన్, చదువు గురించి అబద్ధం. హీ టెల్స్ లైస్ అబౌట్ హిజ్ అచీవ్మెంట్, ఆయన సాధించినవి కూడా అబద్ధాలే చెబుతారట. సాధించినాను అని చెప్పి అవి అబద్ధాలేనట. హీ టెల్స్ లైస్ అబౌట్ హిజ్ ఫెయిల్యూర్స్, ఆయన వైఫల్యాల గురించి కూడా అబద్ధాలే చెబుతాడట. వెన్ కాట్ టెల్లింగ్ ఏ లై, అబద్ధం చెబుతూ పట్టుబడితే హీ ఈవెన్ లైస్ అబౌట్ ద లై అట, అబద్ధం మీద కూడా మళ్ళీ అబద్ధమే చెబుతాడట. అబద్ధం మీద కూడా మళ్ళీ అబద్ధమే చెబుతాడట. వెన్ దెర్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ ద లైస్, అబద్ధానికి కనుక సాక్ష్యాలు ఉన్నాయనుకో, హీ సేస్ అదర్స్ ఆర్ ద వన్స్ లయింగ్, సాక్ష్యాలు ఉన్నాయనంటే ఆ సాక్ష్యాలు చూపించేవాడే అబద్ధం చెబుతున్నాడని చెప్పి చెప్తాడట. దెన్ హీ మూవ్ ఆన్ టు న్యూ లైఫ్, ఇలా అన్నీ చెప్పుకుంటూ మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడట. అంటే ఆయన బతుకంతా అబద్ధాలే అని, చదివిన చదువు అబద్ధం అంట, ఎక్కడ ఏమంటారు గతం అబద్ధం అంట, ప్రస్తుతం అబద్ధం అంట, ఫ్యూచర్ గురించి చెప్పేది అబద్ధం అంట, నోరు ధరిస్తే అబద్ధం అంట, ఎవడైనా అబద్ధం అని అన్నాడు అంటే అన్నవాడే అబద్ధం అని చెప్పి చెప్తాడట. అన్ని అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఇంతకు ఎవరి అబద్ధపు మనిషి, ఎవరికి సెట్ అవుతుంది? మరి బండ్లగానే సినిమాల గురించి పెట్టిండా, రాజకీయాల గురించి పెట్టిండా? కింద నెటిజన్లు అయితే ఎవరికి తోచిన వాళ్ళైతే పేర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఎక్కువ పేర్లు పవన్ కళ్యాణ్ దేవుడి గురించి అయితే పెడుతూ ఉన్నారు. మరి ఎందుకంటే పవన్ కళ్యాణ్ దేవుడు ఎవరు అందరికీ తెలుసు కదా, మరి ఆయన గురించి ఆయన పేరు పెడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయని చెప్పి ఒకరొకరు అజంప్షన్స్. మొత్తం మీద ఎవరికి వర్తిస్తాయి ఇవన్నీ? నాకైతే రాష్ట్రంలో, దేశంలో ఒకరిద్దరు అయితే మెదులుతున్నారు. రాష్ట్రంలో, దేశంలో ఒకరిద్దరు మెదులుతున్నారు. వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. మరి బండ్ల గణేష్ ఎవరి నుంచి అన్నారో, ఎవరి గురించి అన్నారో కానీ తెలియదబ్బా.